హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు N5. మీ శ్రీనివాస్ ఋషి. సరే, ఈ సిరీస్లో భాగంగా వ్యక్తుల యొక్క 10 ఇయర్స్ గ్రాఫ్ చూసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మీరు తెలుసుకోబోయేటువంటి ప్రముఖ వ్యక్తి, రాజకీయ నాయకుడు, యూత్లో ఒక క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు కేటీఆర్ గారు. నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చేయట్లేదండి. అంటే పబ్లిక్ డిమాండ్, అంటే చాలామంది అడుగుతున్నారు యాక్చువల్గా, నాకు తెలిసినటువంటి వాళ్ళు. అటు కేటీఆర్ గారు మీద చేయండి. అంటే కేటీఆర్ గారికి రకరకాల సమస్యలు వస్తున్నాయి కదా, యాక్చువల్గా అతని యొక్క గ్రిడ్ ఎలా ఉంది చెప్పండి అని అడిగారు. అందుకని తన యొక్క రైట్ గ్రిడ్తో వచ్చా ఈరోజు 10 ఇయర్స్ గ్రాఫ్తో. రేపు పొద్దున ఎవరైనా, ఏ పొలిటీషియన్స్ అయినా చేయొచ్చు. కోర్స్ ఎవరైనా డిమాండ్ చేస్తే వాళ్ళ, అంటే ఆ సెలబ్రిటీ యొక్క గ్రిడ్ చేస్తున్నాను కాబట్టి ఎవరు అన్యదా భావించొద్దు. కేటీఆర్ గురించి చేస్తున్నాడు కాబట్టి టీఆర్ఎస్ అని, ఇంకొకరి గురించి చేస్తున్నాడు అని ఇంకో పార్టీ అని చెప్పేసి ఎవరు కూడా అనుకోవద్దు. ఇది ప్యూర్‌గా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వారి యొక్క ఇయర్లీ దశలు ఎలా ఉన్నాయో చెప్తున్నాను నేను. అంతే తప్ప, సరే కేటీఆర్ గారి అభిమానమా, లేకుంటే రేవంత్ రెడ్డి గారి పైన అభిమానమా, లేకుంటే పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానమా, ఇలాంటివేమి చూడట్లేదు. సో, దయచేసి దీన్ని ఒక ప్రిడిక్షన్‌గా తీసుకోవాలి తప్ప, ఒక వ్యక్తిగతంగా ఎవరు కూడా తీసుకోవద్దని మనవి చేసుకుంటూ, కేటీఆర్ గారి డేట్ ఆఫ్ బర్త్, అంటే గూగుల్‌లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా 24th జులై 1976. సో, చూసినట్లయితే కేటీఆర్ గారి బర్త్ నంబర్ 6 వచ్చింది. సో, 6 గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎలాంటి నంబరు అనేది. సో, అదేవిధంగా డెస్టినీ నంబర్ 9 వచ్చింది. సో, 9 నంబర్ గురించి కూడా చెప్పుకున్నాం మనం. డెస్టినీ నంబర్ 9 అండ్ బర్త్ నంబర్ 6లో ఉంది. సో, ఓకే, మిగతా నంబర్స్ ఉన్నాయి. ఇట్స్ ఓకే. గుడ్. ఓకే. ఇట్ సీమ్స్ గుడ్. థింగ్ ఈజ్, ఇక్కడ మనకు ఎక్కడ కన్‌ఫ్యూజన్ వస్తుందో మనం చెప్పుకున్నాం అది కూడా. కేటీఆర్‌లో 8 ఉంది, బీఆర్ఎస్‌లో 7 ఉంది, టీఆర్ఎస్‌లో 9 ఉంది. నేను ముందే చెప్పాను. బీఆర్ఎస్‌లో ఉంటే సమస్యలు చూస్తున్నారు మీరు. రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ టీఆర్ఎస్‌గా మార్చడానికి అవకాశం ఉంటే మారుస్తే బావుంటుంది. కానీ మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో మనకు తెలియదది. సో, ఇక్కడ కేటీఆర్‌లో 8 ఉంది కాబట్టి సమ్‌వాట్ 8 అనేది కర్మకారకుడు. అంటే మన యొక్క కర్మ ఎలా ఉంటే దాన్ని బట్టి మనకి మంచి చెడులు ఇచ్చేవాడు 8 నంబర్. అయితే మనం ఇక్కడ తీసుకుంటే కేటీ రామారావు అనే దాంట్లో టోటల్‌గా అతని యొక్క పూర్తి పేరు కల్వకుంట్ల తారక రామారావు. కేటీ రామారావు అని చెప్పేసి మనకి గూగుల్‌లో ఉంది. అఫ్‌కోర్స్ సర్టిఫికేట్ నేమ్ కూడా ఇదే ఉండొచ్చు. ఇది తీసుకుంటే 24 వస్తుంది. అంటే తన బర్త్ నంబర్ 6 వస్తుంది. సో, ఇది 24 వస్తుంది. తన బర్త్ నంబర్ కూడా 24లో ఉంది. 24 జులై 1976లో ఉంది. కాబట్టి 24th జులై. సో, 24th జులైలో ఉన్నప్పుడు, సో, నంబర్ కూడా దానికి మ్యాచ్ అయింది కాబట్టి, నేను చెప్పేదేంటంటే కేటీఆర్ అని పిలిపించుకునే కంటే కూడా కేటీ రామారావు అని పిలిపించుకుంటేనే బావుంటుంది. అంటే ప్రెస్ గాని, ఎవరు గాని కేటీ రామారావు అని రాస్తేనే బావుంటుంది. నందమూరి తారక రామారావు అన్నట్టుగా. ఓకే, ఎన్టీఆర్ అనేది డిఫరెంట్. అది డిఫరెంట్ కేస్ అది. బట్ ఇక్కడ కేటీఆర్ అనేది డిఫరెంట్ నంబర్ వచ్చింది కాబట్టి, కేటీఆర్‌ని పిలిపించుకునే కంటే కూడా కల్వకుంట్ల తారక రామారావు అంటే కేటీ రామారావు అంటేనే బాగుండే అవకాశాలు ఇక్కడ, అంటే అకార్డింగ్ టు నంబర్ కనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్ కాదు. ఏ ఏ వీడియో చేసినా అది నా పర్సనల్ ఒపీనియన్ కాదని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాను. వారి యొక్క నంబర్స్ ఏం రిఫ్లెక్ట్ చేస్తుందో అది మాత్రమే చెప్తాను నేను. నా పర్సనల్ ఒపీనియన్స్ ఏ వీడియోలో కూడా చెప్పను. ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పినా గానీ, నా పర్సనల్ ఒపీనియన్ చెప్పను. వారి యొక్క నంబర్స్‌లో ఉన్నటువంటి విషయాలు మాత్రమే చెప్తాను కాబట్టి గమనించగలరు. సో, ఇది ఇలా ఉందండి మరి పరిస్థితి. అంటే బర్త్ నంబర్ 6, డెత్ నంబర్ 9 ఉంది. చూద్దాం మరి. రకరకాల, అంటే మనకు మీడియా చెప్తున్నటువంటి ప్రకారంగా విచారణ జరుగుతుంది. రైట్. ట్రాప్ హ్మ్. ఫోన్ ట్రాపింగ్ కేస్ అంటున్నారు. ఇంకోటంటున్నారు. ఓకే. ఇంతకసలు కేటీఆర్ జైలుకెళ్తాడా? అంటే ఎందుకు చేయడానికొచ్చిందంటే, చాలా మంది ఏమంటున్నారంటే, సార్ చెప్పండి అసలు జైలుకెళ్తాడా కేటీఆర్ అని అడుగుతున్నారు. కాబట్టి చెప్పేదేంటంటే, కేటీఆర్‌కి 25, 26 తీసుకున్నట్లయితే 25, 26లో తనకి బుధ దశ జరుగుతుంది. సో, బుధ దశలో ఎట్టి పరిస్థితిలో జైలుకెళ్ళే అవకాశం ఉండదు. అంటే అతని యొక్క ఇయర్లీ దశ ప్రకారం చూస్తే. అంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ ఉన్న నంబర్స్ ప్రకారంగా
దాని క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా ఇయర్ క్యాలిక్యులేషన్స్ అండ్ డేట్ క్యాలిక్యులేషన్స్ సో అండ్ సో క్యాలిక్యులేషన్స్ అకార్డింగ్ టు న్యూమరాలజికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా కేటీఆర్ గారికి బుధ దశ నడుస్తుంది కాబట్టి జైలుకి వెళ్ళే అవకాశాలు లేవు. తర్వాత 26, 27 సేమ్ క్యాలిక్యులేషన్స్లో తనకి కుజ దశ నడుస్తుందండి. అంటే కుజ దశలో ఉన్నాడు. సో ఇక్కడేమన్నట్టు కొంచెం ట్రబుల్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కానీ జైలుకి వెళ్ళేంత నంబర్స్ మాత్రం లేవు ఇక్కడ. అంటే జైలు ఇప్పుడు మనకి అల్లు అర్జున్ వన్ డే జైలుకెళ్ళి వచ్చినట్టుగా అక్కడ మనం చూసుకున్నాం కాంబినేషన్స్ నంబర్స్ని 88, 44 సంథింగ్ కాంబినేషన్స్ వచ్చాయి. ఆ విధంగా కాంబినేషన్స్ ఇక్కడ అతనికి లేవు. సో దట్ ఇక్కడ కూడా వెళ్ళే అవకాశాలు కనిపించట్లేదు అకార్డింగ్ టు న్యూమరాలజీ. ఇది నా ఒపీనియన్ కాదు, మళ్ళీ చెప్తున్నాను. తర్వాత 27, 28లో కూడా తనకి గురుదశ ఉందండి. 27, 28లో గురుదశ నడుస్తుంది అకార్డింగ్ టు న్యూమరాలజీ. నెంబర్ 3 దశ 3లో ఉన్నాడు. సో ఇక్కడ కూడా జైలుకెళ్ళే అవకాశం లేదు. గురుడు అఫ్కోర్స్ మంచి చేస్తాడు కాబట్టి ఇక్కడ కూడా అతను జైలుకెళ్ళే అవకాశం లేదు. అంటే జనరల్‌గా ఈ యొక్క వీడియో ఏందంటే కాన్సెప్ట్ జైలుకెళ్తాడా లేదా అని చాలామంది అడుగుతున్నారు. సో దాని ప్రకారం నేను చేస్తున్నాను అంతే తప్పితే వేరే విధంగా కాదని మీకు మనవి చేస్తున్నాను నేను. 28, 29 టఫ్ టైమ్ వస్తుందండి దానికి. అంటే ఇన్ కేస్ ఎలక్షన్స్ ఈ టైంలో ఉంటే దిస్ ఈస్ టఫ్ టైమ్ టు కేటీఆర్ షూర్‌గా. సో 28, 29లో ఈ టగ్ ఆఫ్ వార్ ఉంటుంది ఎలక్షన్స్. అంటే ఒక యుద్ధంలాగా జరిగే అవకాశం ఉంది ఎలక్షన్స్ 28, 29లో. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ టు రైట్ స్వీప్ ఎవ్రీథింగ్ లైక్ టు ఎనీ పార్టీ. ఇక్కడ బీఆర్ఎస్, టీఆర్ఎస్ లేకపోతే రైట్ తర్వాత అలయన్స్ బీజేపీ, జనసేన అండ్ టీడీపీ అలయన్స్ తెలంగాణలోకి ఎంటర్ అవుతే ఎలా ఉంటుంది? తర్వాత కాంగ్రెస్ యొక్క వ్యూహం ఎలా ఉంటుంది? ఇదంతా చూస్తే 28, 29 ఎలక్షన్స్ టగ్ ఆఫ్ వార్ ఉంటాయండి. అంటే అకార్డింగ్ టు కేటీఆర్ నంబర్ తీసుకుంటే. అంటే టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. టఫ్ ఉంటుంది. కేటీఆర్‌కి ఇక్కడ టఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ 29, 30 అగైన్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ కేటీఆర్ గుడ్ వన్ అండ్ అకార్డింగ్ టు హిస్ న్యూమరాలజీ. అండ్ 30, 31 అగైన్ ఇట్ ఈస్ గురుదశ ఈస్ దేర్ ఫర్ హిమ్. అండ్ 29, 30 శుక్రదశ ఈస్ దేర్. కాబట్టి సో దిస్ ఆర్ ఆల్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఔట్ ఆఫ్ 10 ఇయర్స్ ఆఫ్ టైమ్ కేటీఆర్‌కు టఫెస్ట్ టైమ్‌లు ఉన్నాయి 2, 3 మాత్రమే. మిగతా అంతా కూడా చాలా బాగుంది. ఇంతకుముందు చెప్పాను నేను. కేటీఆర్ అండ్ కవిత గారి వీడియో చేసినప్పుడు చెప్పాను నేను. అంటే బై బర్త్ లగ్జరీస్ పర్సనాలిటీస్ ఉంటారు కొంతమంది. చెప్పాను మీకు 279 అండ్ కాంబినేషన్ 279 కాంబినేషన్‌లో బై బర్త్ లగ్జరీస్ ఉంటాయి. అంటే వాళ్ళు దేనికి కూడా ప్రాబ్లమ్ ఉండదు వాళ్ళకి. అంటే లైఫ్‌లో అలా ఒక మంచి బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు కదా! బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ కైండ్ ఆఫ్ పీపుల్ అన్నట్టు వీళ్ళంతా కూడా. సో కాబట్టి ప్రాబ్లమ్స్ నిజానికి గ్రిడ్‌లో కూడా ప్రాబ్లమ్స్ ఏం లేవు. సరే పొలిటికల్ ప్రాబ్లమ్స్, పబ్లిక్‌లో ఇష్యూస్ అవన్నీ కూడా కామన్ గానీ, పర్సనల్‌గా మాత్రం ఎలాంటి సమస్యలు కేటీఆర్ గారికి లేవు. ఓకే. ఇక్కడ ప్రాబ్లమ్ ఇక్కడ ఎమోషనల్ ఇయర్ వచ్చిందండి. 31, 32 సో సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ కేటీఆర్స్ లైఫ్. సో ఎమోషనల్ డిటాచ్‌మెంట్ ఆర్ అటాచ్‌మెంట్ వాటెవర్ ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్‌గా ఫీల్ అయ్యే అవకాశాలు చానా ఉన్నాయి 31, 32లో. అది ఎలా జరుగుతుందో మనకు తెలియదు. బట్ ఎమోషనల్ అటాచ్‌మెంట్స్, ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎమోషనల్ అప్సెట్స్ ఉంటాయి. ఈ యొక్క 31, 32లో. అంటే ఏ విధంగా అనేది మనం చెప్పలేం. చూడండి అది. సో 32, 33 అగైన్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ స్టేబుల్. 32, 33 ఆల్సో స్టేబుల్. సో దట్ శని దశ ఉంది కాబట్టి కర్మకారకుడు. తన యొక్క చేసినటువంటి కర్మకి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఇయర్ ఇది 32, 33. మంచి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చెడు చేస్తే చెడు ఫలితం ఉంటుంది. మన చేతిలో ఉండదది. కాబట్టి దట్ ఈస్ దశ 8. అండ్ 33, 34 అగైన్ దట్ ఈస్ కాల్డ్ బుధ దశ వచ్చిందండి. 33, 34 ఆల్సో. బుధ దశ ఈస్ వెరీ గుడ్ దశ అండి. అఫ్కోర్స్ చెప్పినా మీకు ఆల్రెడీ బుధ దశ ఎలా ఉంటుంది. అంటే మనం జనరల్‌గా తీసుకున్నట్లయితే మనకున్నటువంటి దశల్లో బుధ దశ, గురు దశ, శుక్రదశ ఈ 3 దశలు చాలా మంచి చేసేటువంటి అఫ్కోర్స్ మిగతా దశలు కూడా బాగు చేస్తాయి. కానీ ఎలాంటి నెగెటివ్ వైబ్రేషన్స్ లేకుండా ఉండేటువంటి దశల్లో ముఖ్యంగా మనకి గురుదశ, బుధ దశ అండ్ శుక్ర దశలుంటాయి. సో దాంట్లో మళ్ళీ బుధ దశ వచ్చింది. తర్వాత 34, 35 చాలా క్రిటికల్‌గా ఉంటుంది. అంటే కేటీఆర్ గారికి ఇట్స్ వెరీ క్రిటికల్ సిట్యుయేషన్ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది 34, 35లో. అండ్ 35, 36 మళ్ళీ గురుదశ వచ్చింది. సూపర్ ఉంటుంది.
సో, ఈ విధంగా 10 ఇయర్స్ ఆఫ్ టైమ్ అంటే కేటీఆర్ గారు తీసుకున్నట్లయితే, ఇతని యొక్క గ్రిడ్‌లో ప్రాబ్లమ్స్ ఏం లేవండి మరి. ఇక ఇష్యూస్ వస్తున్నాయి అవి అంటే కొంచెం అక్కడక్కడ ఏదైనా వేరే అంటే పర్సనల్‌గా అంటే వేరే ఉండొచ్చు అక్కడ. బట్ ఈ యొక్క గ్రిడ్ ప్రకారంగా తనకు జైలుకి పోయేంత ఇంటెన్సిటీ నంబర్స్ అయితే లేవండి. అంటే జైలుకెళ్ళి జైల్‌లో హ్మ్. ఇయర్స్ టుగెదర్ ఉండాల్సినంత నంబర్స్ అయితే కేటీఆర్ గారికి లేవు. వెళ్ళినా సేమ్ 'అల్లు అర్జున్' టైపు ఒక రోజు అలా ఉండి మళ్ళీ బయటకొచ్చే అవకాశాలుంటాయేమో గానీ, బట్ జైలు శిక్ష అనుభవించేటువంటి నంబర్స్ అయితే కేటీఆర్‌లో లేవని మనవి చేస్తున్నాను. దయచేసి సో, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ముఖ్యంగా లైక్ చేయండి. మీ లైక్స్ తప్పకుండా నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మంచి మంచి వీడియోస్ అంటే ప్రిడిక్షన్ అనేది రైట్ ఉండాలనే ఉద్దేశ్యం నాది. నేను యాక్చువల్‌గా న్యూమరాలజిస్ట్‌గా మారడానికి కూడా కారణం ఏందంటే, I found many of numerologists here and there, and I went through many of the people also. I didn't find that okay, no one is giving any clarity about entire life of that. Just only correcting the name, otherwise giving one spelling or something in the name, but they're not giving complete prediction what's going to happen in near future. Like so, taking that experiences, even though I had been there in numerology more than 20 years, but I could not take up as a profession. సో, నౌ అంటే చూసిన తర్వాత ఈ విధంగా ఆహ్, చూసిన తర్వాత అనిపించిందన్నట్టు. ఆ న్యూమరాలజిస్ట్‌ని, ఈ న్యూమరాలజిస్ట్‌ని చూసిన తర్వాత మా అబ్బాయి కోసం వెళ్ళాం ఒకసారి. మా తమ్ముడి కోసం వెళ్ళాను. చూసిన తర్వాత అనిపించిందన్నట్టు. అరే! ఏం చెప్తున్నారు వీళ్ళు? అంటే నాకొక న్యూమరాలజీ పైన అవగాహన ఉంది. బట్ వాళ్ళు చెప్పేటటువంటి దానికి సంబంధం లేకుండా ఉంది కాబట్టి వై డోంట్ వి ట్రై? దానికి తోడుగా సో, న్యూమరాలజీ అనేది మనం ఎన్నుకునేటువంటిది కాదు. నేచర్ సెలెక్ట్స్ ద పీపుల్. అంటే జనరల్‌గా న్యూమరాలజీ, యాస్ట్రాలజీ అనేది జనరల్‌గా ఆ ప్రొఫెషన్ అనేది ఆ వ్యక్తులు ఎన్నుకుంటే వచ్చేది కాదు. నేచర్ సెలెక్ట్స్ ద పీపుల్. సో దట్ ఆ 20 ఇయర్స్ యొక్క నాలెడ్జ్ అనేది నాకు అంటే ఈ న్యూమరాలజిస్ట్ ద్వారా నన్ను మళ్ళీ నేనే ఒక న్యూమరాలజిస్ట్‌గా మారడానికి ఆహ్, ప్రోద్బలాన్ని ఇచ్చిందనుకుంటున్నాను. కాబట్టి అన్యథా భావించకుండా డెఫినిట్‌గా మీరందరూ గూడా సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని భావిస్తూ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.